మున్సిపల్ ఎన్నికల నగార మోగిన నాటి నుంచి కొనసాగుతున్న హోరాహోరీ ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. ప్రచారం ఆఖరి రోజు కావడంతో 8 జిల్లాల్లో తన ప్రచారం ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం మంత్రులతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న సానుకూలత, ప్రతిపక్షాల ఎత్తుగళ్లు మరియు ఓటర్ల నాడిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం మైకులు మోగవనున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఈ భేటీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునే అసదుద్దీన్ ఓవైసీకే వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్న ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల వాతావరణం మోహరించి ఉన్నది. రూపాయి కర్ణాటక చెల్లిస్తే 16 పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు. తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే, రూపాయి చెల్లిస్తే తమిళనాడుకి 26 పైసలు ఇస్తున్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా 3 రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ను కానీ, నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది, మాకు రావాల్సిన నిధులు రావడం లేదు, ఇంకొక పక్కన బీహార్కు 6 రూపాయలు 6 పైసలు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్